ఎస్సీ వర్గీకరణను ఖండిస్తూ మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఆదిలాబాద్ పట్టణంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక కలెక్టరేట్ చౌక్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని దగ్ధం చేయడానికి ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో నాయకులకు పోలీసుల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. వర్గీకరణ చేపట్టి సీఎం మాలలకు ద్రోహం చేశారని సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేష్ ఆరోపించారు. खबरदार रेवंत रेड्डी, खबरदार रेवंत रेड्डी, खबरदार रेवंत रेड्डी, माल लाइकता, माल लाइकता, माल लाइकता, रेवंत रेड्डी, रेवंत रेड्डी, मालव द्रोही रेवंत रेड्डी, सीएम डाउन डाउन, सीएम डाउन डाउन, सीएम डाउन डाउन, सीएम डाउन डाउन, ఈరోజు ఆదిలాబాద్ మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిన్న రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలమైనటువంటి బిల్లు అసెంబ్లీలో పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఒక్క వర్గానికే కొమ్ము కాస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా మాలలందరినీ కూడా గాయపరుస్తూ తను ఏకపక్షంగా మాలల వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపడం అనేది జరిగింది. దీన్ని రాష్ట్రంలో ఉన్న మాలలందరూ కూడా మాల ఉపకులాలు 26 సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఒకటి గుర్తుంచుకోండి, రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే సర్వే చేసిండ్రో ఆ సర్వేల కనీసం మాల అని కూడా సర్వేల పొందుపరచకుండా, మాలకు సంబంధించింది పర్టికులర్ గా పొందుపరచకుండా, అదే మాదిగ వర్గానికి అయితే మాదిగాని పొందుపరిచి మాలకు మాత్రం ప్రత్యేకంగా సర్వేలో కూడా గుర్తింపునివ్వకుండా ఈరోజు మాలల్ని కించపరచడానికి, అదేవిధంగా సర్వేల పూర్తిగా మాల కులాన్ని రానివ్వకుండా ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్ర చేయడం జరిగింది. దీన్ని మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం. నిజంగా రేవంత్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటే రాజ్యాంగం ప్రకారం 341 ఆర్టికల్ ప్రకారం మేము చేయమని చెప్పాం. అంతేకాకుండా డిసెంబర్ 1న లక్షలాది మందితోటి శివగర్జన పెడితే ఏ ఒక్కరిని కూడా మేము హింసించలేదు. అప్పటికే మాలలు ఈ రాష్ట్రంలో లేరు అని చెప్పి సీఎంతో సహా తన బ్రోకర్లందరూ కూడా చెప్తుంటే
మాలల యొక్క శక్తి ప్రదర్శించుకోవడానికి మేము సింహగర్జన పెడితే అనేక ఆరోపణలు కూడా చేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకించి సీఎం రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం ఏంటంటే రాబోయే తరంలో మీరు ఏదైతే ఎలక్షన్లు లోకల్ బాడీ కానీ మిగతా బాడీ ఎలక్షన్లు కానీ మాలల యొక్క సత్తా ఏంటో నీకు రుచి చూపాల్సిన అవసరం ఉంది అని చెప్పి హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా ఏకపక్షంగా ఒక వర్గానికి నిన్న ఏదైతే అసెంబ్లీలో బిల్లు పెట్టాడో దాంట్లో 16 ఉపకులాలు ఉన్న వారికేమో 9% రిజర్వేషన్ ఇస్తూ బిల్లు పెట్టావు. అదేవిధంగా 26 కులాలు ఉన్నటువంటి మాల కులాలందరికీ కూడా 5% పెట్టావు. ఇది ఏంది నీ వివక్ష? మాలలు నీకు ఏం ద్రోహం చేశారు? నీ ఇంటికి వచ్చి ఆస్తి గుంజుకున్నారా, లేకపోతే నీ మీద వచ్చి దాడి చేశారా? ఎందుకు నీకు మాలలంటే అంత వివక్ష? సుప్రీంకోర్టు మాలలందరూ కూడా కాంగ్రెస్ కి ఓట్లేసి గెలిపించినందుకు ఇది శిక్షణ. రేవంత్ రెడ్డి గారు ఖబర్దారు బిడ్డ, నువ్వు ఇప్పుడే అయిపోలేదు. నీ పదవి కాలం ఓన్లీ 1 సంవత్సరం మాత్రమే గడిచింది. భవిష్యత్తులో నీ పదవి ఉంటుందా, మాలలు ఉంటారా, ఎవరుంటారు అనేది మేము మాలలు తెలుసుకోవాల్సిన అవసరం ముందుంది. సమయం ఆసనమైంది. అంతేకాకుండా కనీసం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా నీకు చదవడం రాదు. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో కూడా ఏముందో నీకు తెలియదు. ఏదో మాలల మీద గుడ్డి వ్యతిరేకతతోటి ఇవాళ అసెంబ్లీలో నువ్వు బిల్లు పాస్ చేయడం జరిగింది. నీ గతంలో కూడా నీ గురువు అనేటువంటి చంద్రబాబు నాయుడు 94లో ఇలాగే దొంగచాటున బిల్లు పెట్టాడు. 98 అదేవిధంగా 2004 వచ్చేసరికి మాలల ఐక్యంగా ఉండి ఎట్లా దెబ్బ కొట్టారో నిజాయితీగా దెబ్బ కొట్టడం జరిగింది. బిడ్డ రేవంత్, నీకు కూడా భవిష్యత్తులో చంద్రబాబుకు పట్టిన గతే తప్పకుండా పడుతుంది. నీ అధికారం కూడా పోతుంది. నీ సీఎం కూడా కుర్చీ లాక్కునే పరిస్థితి ఇలా మాలలు చేస్తారని చెప్పి